ఈ కంకణం కట్టుకుంటే ఎటువంటి కోరికైనా తీరాల్సిందే. సూర్యాపేట జిల్లాలోని ఒండ్రుగొండలో దేవాలయంలో ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున కళ్యాణం ఉత్సవం చాలా వైభవంగా నిర్వహించారు. ఇక్కడ విశిష్టత ఏందంటే కళ్యాణ మహా ఉత్సవం రోజున స్వామివారి కంకణం కట్టుకుంటే ఎటువంటి కోరికైనా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అదే విధంగా విదేశాల్లో ఉన్న బంధుమిత్రులకి, స్నేహితులకి కొరియర్ ద్వారా కంకణాన్ని పంపుతున్నారు. ఒండ్రుగొండలోని స్వయంభుగా వెలిసిన లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయం గురించి గ్రామస్తులు చెప్తున్న వివరాలు ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. లక్ష్మీనరసింహస్వామి 5000 సంవత్సరాల క్రితమే వేశాడు. వర్షాలు పడని కాలంలో గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ వరదపాసం కోసి నాకడం ద్వారా అప్పటికప్పుడు వర్షాలు పడేవి. పచ్చని చెట్లు, ఎత్తైన ప్రాకారాలు, చుట్టూ 20 దేవాలయాలు ఉన్నాయి. ప్రకృతి రమణీయత నడుమ ఒండ్రుగొండ గిరిదుర్గంలో స్వయంభూగా కొలువై ఉన్నారు లక్ష్మీ నృసింహస్వామి. ప్రతి నెల కళ్యాణ మహోత్సవం రోజున కంకణం కట్టుకుంటే ఎటువంటి కోరిక అయినా తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ కంకణం దేశ విదేశాలకు పంపడం ద్వారా కోరికలు నెరవేర్చుతున్నాయని ఇక్కడికి వచ్చి భక్తులు చెప్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్లు, హైదరాబాద్, విజయవాడ మార్గంలో చివ్వెంల మండల పరిధిలోని 65వ నంబరు జాతీయ రహదారి నుంచి దక్షిణ దిశగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంది క్షేత్రం. మామూలుగా సూర్యాపేట సమీపంలో ఎక్కడా గుట్టలు, లోయలు కనిపించవు. అదే ఒండ్రుగొండకు వెళ్తే ఒక్కసారిగా దట్టమైన అడవుల్లో కాలు పెట్టిన అనుభూతి కలుగుతుంది. దాదాపు 1372 ఎకరాల్లో విస్తరించిన 8 కొండలను కలుపుతూ ప్రాకారాలు నిర్మించిన ఈ దుర్గంలో 23 దర్శనీయ స్థలాలు ఉన్నాయి. ఫోటో షూట్లకు, ప్రీ వెడ్డింగ్ షూట్లకు, షార్ట్ ఫిల్మ్ల చిత్రీకరణకు ఇక్కడ చేస్తూ ఉంటారు. నృసింహుడు ఇప్పటివారు కాదు. నరసింహావతార పరిసమాప్తి సమయంలో కొలువుదీరినారు. ఇక్కడి ఆలయాలు ఇప్పటివి కాదు. రుద్రమ చేతుల మీదుగా పూజలు అందుకున్నాయి. కృష్ణరాయల నివేదనలు స్వీకరించాయి. కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు కొలిచి తరించారు. ఇక్కడి కోటలు విష్ణుకుండినుల నాటివని అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒండ్రుగొండ చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక యాత్ర స్థలం. కాకతీయ రాణి రుద్రమదేవి, ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు, గోల్కొండ సుల్తానులు సేవించి తరించారని చరిత్రకారుల అభిప్రాయం. గుట్టలపై గోపాలస్వామి, శివుడు, లింగమంతుల స్వామి, మల్లేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. బుషుల గుహలు, శంఖుచక్రాలు, రాజభవనాలు, నర్తకీమణుల నివాసాలు, కొండ శిఖరాన బోగందాని గద్దెగా వ్యవహరించే మంటపం, దర్శనీయ స్థలాలు. 8 గుట్టలను కలుపుతూ దాదాపు 14 కిలోమీటర్ల పొడవైన ప్రాకారాలు, రాతి దర్వాజాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు శిథిల వ్యవస్థ చేరుకున్నాయి. కొన్ని మాత్రం చెక్కు చెదరలేదు. గుట్టపై చాకలి బావి, మంత్రి బావి చూడవచ్చు. వాటిలో ఇప్పటికీ నీళ్లున్నాయి. మంత్రి బావిలో గుప్తనిధులు ఉన్నాయని ఓ నమ్మకం. శత్రు సైన్యం దండెత్తి వస్తే ఎదురు దాడి చేసేందుకు వీలుగా, అవసరమైతే ఆత్మరక్షణ కోసం తలదాచుకునేందుకు అనువుగా నిర్మాణాలు ఉన్నాయి. కోట పైభాగంలో వంపు వద్ద నిర్మితమైన రాతి మంటపం శిల్పి ప్రతిభకు తార్కాణం. 7 గుట్టల చుట్టూ సొరంగ మార్గాలు నిర్మించిన ఆనవాళ్లు ఉన్నాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.